హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి పన్నీర్ చేస్తున్నానండి, హోమ్మేడ్ పన్నీర్. సో ఇక్కడ పాలు వచ్చేసి ఒక 2 లీటర్స్ వరకు ఉంటుంది. ముందుగా పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. సో మీరు పాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బఫెలో మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ బఫెలో మిల్క్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్టయితే ముందుగా పాలు తీసుకునేటప్పుడే స్ట్రైన్ చేసి తీసుకోండి, ఓకేనా. సో ఇలా మొత్తం ముందుగా పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి, ఓకేనా. ఇక్కడ బాయిల్ కోసమని పెట్టేసాం కదా పాలను. ఇప్పుడు లెమన్ జ్యూస్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఒక లెమన్ ఇది, ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక క్లాత్ అండి స్ట్రెయిన్ చేసుకోవడానికి పెట్టేశాను. ఇందులో పాలు వేసి పెట్టాను నేను. ఇప్పుడు అదే బౌల్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఒక క్లాత్ని బౌల్ మీద వేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే పాలు కింద నుంచి మాడిపోతాయి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే పన్నీర్ ఎక్కువగా వస్తుంది, లేదంటే నార్మల్ పాలు అయితే కనుక పన్నీర్ తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఓకే అండి, సో పాలు ఇలా మరుగుతున్నాయి కదా. ఇలా పాలు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ముందుగా హాఫ్ యాడ్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకుంటూ టైం పడుతుందండి, కొద్దిగా టైం పడుతుంది. సో మనం మిక్స్ చేస్తూ ఉంటే ఆ లెమన్ జ్యూస్ మొత్తం పాలలో మిక్స్ అయ్యి తర్వాత రియాక్ట్ అవుతుందన్నమాట. సో ఫ్లేమ్ని హైలో పెట్టాను మరి. అండ్ ఈ స్టేజ్లో తొందరగా బాయిల్ అయితే వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా. సో మిగిలిన లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, సో పాలు విరగడం అయితే స్టార్ట్ అయింది. సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పాలు పూర్తిగా విరిగేంత వరకు మనం గ్యాస్ ఆఫ్ చేయకూడదు. సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పాలు కింద అడుగున పట్టకుండా ఉంటాయి. ఒకవేళ పాలు ఇంకా విరగలేదు పూర్తిగా అనుకుంటే కనుక మరి కాస్త లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. పాలు విరగలేదండి నాకు, అందుకనే ఇంకా కొంచెం ఒక హాఫ్ వరకు లెమన్ జ్యూస్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మనం దీన్ని మళ్ళీ వాష్ చేస్తాం కాబట్టి మనం వేసిన లెమన్ ఫ్లేవర్ మొత్తం పులుపు మొత్తం పోతుంది. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పుల్లగా ఉంటుందేమో అని. చూడండి మొత్తం సపరేట్ అవుతుంది పన్నీర్. మీరు నిమ్మకాయకి బదులుగా వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కొనే అవసరం లేకుండా. సో ఇందులో కూడా పాల క్వాలిటీని బట్టి ఉంటుందండి. ఒక్కోసారి పాలు చాలా తొందరగా విరిగిపోతాయి, ఒక్కోసారి అస్సలకి తొందరగా విరగవన్నమాట. సో ఇక్కడ చూడండి పన్నీర్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా. ఓకే అండి, సో ఇలా మొత్తం పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలాంటి ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. అంటే ఎక్కువగా కష్టంగా లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా స్ట్రైనర్తో అయితే. దీన్ని ఇక మనం క్లాత్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా తీసుకున్నాం కదా. 3 to 4 టైమ్స్ దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటే మనం వేసిన లెమన్ ఫ్లేవర్ అనేది పూర్తిగా పోతుంది. సో ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని వాష్ చేసుకోవాలి. సో ఈ వాటర్ తీసేసి, ఓకే అండి వాటర్ అయితే తీసేసాను. సో మరొక వాటర్తో, ఫ్రెష్ వాటర్తో
ఇవి నార్మల్ కోల్డ్ వాటరే అండి, హాట్ వాటర్ కాదు. సో మీరు ఇలా క్లాత్ డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టైనా దీన్ని వాష్ చేసుకోవచ్చు. సో ఇలానే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, అప్పుడే మీకు రెసిపీస్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే అండి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టైట్గా కట్టేసి, ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇలా వాటర్ మొత్తం ఇందులో నుంచి స్ట్రెయిన్ అయిపోవాలి. ఇలా కట్టేసి ఇలా పెట్టి దీని మీద ఏమైనా బరువు పెట్టేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోతాయి. సో నా దగ్గర ఉన్న ఈ చిన్న సిల్వర్ రోల్ అండి, ఇది పెడుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, సైడ్ నుంచి ఇలా బరువుగా పెట్టేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోతాయి. ఇలా ఒక 1 అవర్ 2-3 అవర్స్ పెట్టండి, మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో. అలాగే మీకు ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.